ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం వచ్చేసి కోత లేకుండా గుండె కవాటాల సర్జరీ, టావీ అండ్ టీర్ అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అంశంపై మాట్లాడడానికి నాతో ఉన్నారు డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని గారు, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నుంచి. హలో అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ సో మచ్. గుండె కవాటాలకు సంబంధించి సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు రావచ్చు? ఓకే అండి, ఫస్ట్ బిఫోర్ డిస్కసింగ్ అంటే ఇంత డీటెయిల్గా శస్త్రచికిత్సలు డిస్కస్ చేసే ముందు కార్డియాక్ అనాటమీ అంటే గుండె కవాటాలు ఏంటి, వాటి పనితీరు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము. ముఖ్యంగా గుండెకి 4 కవాటాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో 2, రైట్ సైడ్లో 2 అండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నవి మైట్రల్ వాల్వ్ అండ్ అయోటిక్ వాల్వ్, అండ్ రైట్ సైడ్లో ఉన్నవి ట్రైకస్పిడ్ వాల్వ్ అండ్ పల్మనరీ వాల్వ్. సో ఇది ఇట్స్ లైక్ ఏ సింగిల్ ఎంట్రీ డోర్ లాగా అనమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ కవాటాల ద్వారా మన హార్ట్ నుంచి లంగ్స్ నుంచి త్రూఅవుట్ ద బాడీ యాజ్ ఎ సిస్టమ్ లాగా, సర్క్యూట్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇది ఫార్వర్డ్ ఫ్లోని కంటిన్యూ చేసుకుంటూ ఇట్ ప్రివెంట్స్ ద బ్యాక్వర్డ్ ఫ్లో. సో అందుకే ఈ కవాటాలు మనిషికి చాలా ఇంపార్టెంట్. అండ్ అది ప్రతి సెకండ్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూనే ఉంటాయి. అండ్ అవి పనితీరు వల్ల మనిషి కార్డియాక్ అవుట్పుట్ అంటే గుండె యొక్క పనితీరు నిర్ధారించబడుతుంది. అండ్ వాటి పనితీరు బాగుంటేనే మనము ఏదైనా పని చేసుకోగలము అండ్ ఆయాసం లేకుండా, ఇబ్బంది లేకుండా పని చేయగలము. సో అన్ని 4 వాల్వ్స్ మనిషికి ఇంపార్టెంటే. ఏ వాల్వ్లో పనితీరు సరిగా లేకపోయినా కూడా మనిషికి ఇబ్బందులు కలగవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ప్రధానంగా వాల్వ్స్ కి సంబంధించి సమస్యలు అనగానే మనం బ్లాకేజెస్ అవి వింటూ ఉంటాం. అవే ఉంటాయా, ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉంటాయా? సో చాలామందికి మోస్ట్ కామన్ వాట్ యు కాల్ లే పబ్లిక్కి, ఐ మీన్ ఎవరైతే కామన్ పీపుల్ ఉంటారో ఒక మిస్నోమర్ ఉందండి. కవాటాలకి బ్లాక్స్ ఉన్నాయా అనేది దే విల్ మేక్ ఇట్ యాస్ ఏ గుండె రక్తనాళాల్లో పూడికల్లాగా కొరిలేట్ చేసుకుంటారు. సో మనిషికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏవైతే పూడికలు ఉంటాయో రక్తనాళాల్లో పూడికలు అవి గుండె పైన ఉంటాయన్నమాట. ఏవైతే మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నామో గుండె లోపల కవాటాలు, దీన్ని వాల్వ్స్ అంటారు. సో కానీ చాలామంది కామన్ పబ్లిక్ వాల్వ్స్ని అండ్ హార్ట్ అటాక్ సంబంధించి కొరిలేట్ చేస్తూ మాట్లాడుతుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్ అనమాట. సో హార్ట్ అటాక్ వచ్చేది రక్తనాళాలలో అంటే ఆర్టరీస్లో. ఇప్పుడు ఏదైతే కవాటాలు డిస్కస్ చేస్తున్నామో ఇవి వాల్వ్స్ అనమాట. ఇది గుండె లోపల ఉంటాయి అండ్ 4 ఉంటాయి అన్నమాట. జనరల్గా హార్ట్ అటాక్ వచ్చేది రక్తనాళాల్లో జనరల్గా 3 ఉంటాయి. సో అది చాలా డిఫరెంట్ టాపిక్, ఇది చాలా డిఫరెంట్ టాపిక్. సో వాల్వ్స్కి వచ్చినప్పుడు మనకు వేరే సమస్యలు రావచ్చు, అండ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు రక్తనాళాలు పూడికలున్నప్పుడు వేరే సమస్యలు రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఆ కన్ఫ్యూషన్ లేకుండా దాని గురించి ఇవాళ క్లారిటీగా తెలుసుకొని వాటి యొక్క శస్త్రచికిత్సలు ఏంటి, వాటి నివారణ ఏంటి తెలుసుకుందాం. అంటే ఈ మరి లోపల ఉండే ఈ కవాటాలకి ఎలాంటి జబ్బు రావచ్చు అంటారు? మోస్ట్ కామన్లీ అన్ని వాల్వ్స్ మనకి ఇంపార్టెంటే. సో అకార్డింగ్ టు ఇటియాలజీ అంటే పుట్టుకతో కొన్ని సమస్యలు రావచ్చు, అండ్ పెరుగుదల అంటే మనిషి పెరుగుతున్నప్పుడు కూడా కొన్ని సమస్యలు రావచ్చు వాల్వ్స్కి. సో పుట్టుకతో వచ్చిన వాల్వ్ సమస్యలు మనం కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే కంజెంటల్గా పుట్టుకతో కొన్ని కవాటాలు వీక్గా ఉండొచ్చు, లేకపోతే వాటికి ఏమైనా హోల్స్ ఉండొచ్చు, అండ్ వాటి పనితీరు సరిగా లేకపోవచ్చు. దాన్నే కంజెంటల్ వాల్యులర్ హార్ట్ డిసీజ్ అంటారు. సో అది పుట్టుకతో దాని తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం పుట్టినెంబడే చేయాలా లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత చేయాలని మనం డిసైడ్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పుట్టుకతో వచ్చిన జబ్బులు మనం ఓపెన్ హార్ట్ సర్జరీతో ట్రీట్ చేస్తూ ఉంటాము. వెరీ రేర్గా కొన్ని బెలూన్ సర్జరీస్ ద్వారా కూడా ట్రీట్ చేస్తుంటాము. అలాగే మనిషి పుట్టిన తర్వాత పెరిగే కొద్దీ కొన్ని జబ్బులు రావచ్చు ఆ కవాటాలకి. మోస్ట్ కామన్లీ ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ అంటే కొన్ని మోస్ట్ కామన్ ఇండియాలో ప్రివలెంట్గా ఉన్నది రుమాటిక్ హార్ట్ డిసీజ్. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే జనరల్గా చిన్నపిల్ల ఏజ్లో లైక్ 5 to 15 ఇయర్స్లో స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అది మోకాళ్ళ వాపులు వీటితో వచ్చిన తర్వాత గుండెకి ఇన్ఫెక్ట్ అయ్యి గుండె కవాటాలు స్లోగా వాల్వ్ లీకేజ్తో పాటు కవాటాలు ముసుకుపోతూ ఉంటాయి విత్ ఏజ్. కొంతమందికి చిన్న వయసులోనే కవాటాలు లీక్ అయ్యి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవ్వచ్చు, లైక్ దమ్ము, ఆయాసం. కాకపోతే కొంతమంది అది తట్టుకొని వయసు పెరిగిపోదు, లైక్ 20-25 ఇయర్స్, లైక్ 30 ఇయర్స్లో స్లోగా కవాటాలు ముసుకుపోయి వాళ్ళు దమ్ముతో, ఆయాసంతో ప్రజెంట్ కావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇంకా వేరే ఏంటంటే ఏజ్ పెరిగిపోద్ది, లైక్ ఎల్డర్లీ ఏజ్ అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళలో కాల్షియం డిపాజిషన్ లేకపోతే డీజనరేషన్ వల్ల కవాటాలు దెబ్బతినవచ్చు. సో దీన్ని డీజనరేటివ్ వాల్వ్ డిజీజ్ అంటారు. సో ముఖ్యంగా మీరు క్లాసిఫికేషన్ చేస్తే కంజెంటల్ అంటే పుట్టుకతో వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్తో వచ్చే జబ్బులు, ఆర్ ఇన్ఫ్లమేషన్ కూడా ఉండొచ్చు అంటే వాపుతో.
తర్వాత డీజనరేషన్ అంటే వయసుతో కూడా కాల్షియం డిపాజిషన్ జరిగి కవాటాలు డీజనరేట్ అయ్యి కూడా కవాటాలు దెబ్బతినొచ్చు. సో దీంట్లో 2 రకాలుగా దెబ్బతినొచ్చు. ఒకటేమో కవాటం వీక్ అవ్వడం అంటే లూజ్ అయిపోయి ముందుకు వెళ్ళాల్సిన బడ్డు రివర్స్ రావడం, దాన్ని రీగర్గిటేషన్ అంటారు. ఇంకొకటి కవాటం మూసుకుపోవడం. సో మూసుకుపోయినప్పుడు ఏమవుతుందంటే ఫార్వర్డ్ ఫ్లో, అంటే ముందుకు వెళ్ళాల్సిన బ్లడ్ వెనక్కి వచ్చేస్తుంది, అంటే ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో ఫార్వర్డ్ కార్డియాక్ అవుట్పుట్ తగ్గుతుంది. దాంతో మనకు లంగ్స్కి కానీ బాడీకి కానీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అప్పుడు మనిషికి దమ్ము రావడము, కాళ్ళవాపులు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము ఇలాంటి సిమ్టమ్స్తో బాధపడవచ్చు. అంటే ఇన్ఫెక్షన్స్ శాతం కానీ లేదంటే చిన్న పిల్లల్లో ఇలాంటివి ఎంత శాతం, ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది కదా, ఎంత శాతం వరకు మీరు ఇప్పుడు చూస్తున్నారు? ప్రీవియస్గా మనకు ఫీటల్ మెడిసిన్ అంటే ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ అంటే చిన్నప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ యాంటీనేటల్ చెకప్స్ అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో ముందే లైక్ 3rd month 4th monthలో ఫీటల్ స్కాన్స్ చేసినప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద కంజెంటల్ అనామలీస్ మనము గుర్తుపట్టవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎర్లీ టర్మినేషన్ అంటే కొన్ని కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిజీస్ ఉన్నప్పుడు వాళ్ళని ముందుకి కొనసాగనికుండా అబార్షన్ చేసి మనము పిల్లాడు పుట్టకుండా ముందే మనం వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం. సో కొన్ని కేసెస్ ఏంటంటే ఎంత ఫీటల్ స్కాన్స్ ఎంత జాగ్రత్తగా చేసినా వీ మే మిస్ సమ్ ఆఫ్ ద కంజెంటల్ హార్ట్ డిజీజ్. కొన్నిసార్లు ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ నీడ్ నాట్ అండర్గో ఆల్ దీ స్కాన్స్. కొన్నిసార్లు విలేజ్ లెవెల్లో వాళ్ళందరూ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ లైక్ యాంటీనేటల్ చెకప్స్ చేయరు. అలాంటప్పుడు ఫీటల్ స్కాన్స్ చేయనప్పుడు మనం ఈ జబ్బులు గుర్తుపట్టకపోవచ్చు. సో పుట్టుకతో మనకు పిల్లలు ఆయాసంతో కానీ సైనస్ అంటే బ్లూ కలర్ ఉండడము వీటి వల్ల మనము వాళ్ళను కార్డియాలజిస్ట్ చూసినప్పుడు 2D ఎకో స్కాన్ చేసినప్పుడు ఈ వాల్వులార్ ప్రాబ్లమ్స్ ఆర్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ గుర్తుపడతాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్గా ఇప్పుడు ప్రతి ఊళ్ళలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కార్డియాలజిస్ట్ ఉన్నారు. ప్రతి ఈవెన్ కపుల్స్ కూడా దే ఆర్ వెరీ మచ్ నాలెడ్జ్ఫుల్. వాళ్ళు ఈ మధ్య అందరికీ ఫీటల్ స్కాన్స్ ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఇట్ వాజ్ లైక్ 20-30% ఉండేది, ఇప్పుడు లెస్ దెన్ 10%కి వచ్చిందండి. విత్ ప్రాపర్ స్క్రీనింగ్స్ చేస్తే ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఇంకా ఫ్యూచర్లో వీ మే హ్యావ్ టు తక్కువ చూసే అవకాశం ఉంది. బట్ అర్బన్ లెవెల్లో ఇవి తగ్గుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ విలేజ్ లెవెల్ రూరల్ లెవెల్లో స్టిల్ బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ స్క్రీనింగ్స్ అండ్ స్క్రీన్స్కి వెళ్ళకపోవడం వల్ల స్టిల్ మనకు ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ ఐడెంటిఫై అవ్వకుండా పిల్లలు అలాగే పుడుతున్నారు. ఓకే రైట్, కాలర్ ఉన్నారండి. హలో హలో డాక్టర్ గారు ఉన్నారండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు లక్ష్మీదేవి సార్, మాది నిజామాబాద్ సార్. నేను ఎప్పుడు సార్ మా వారికి 1 సంవత్సరం అవుతుంది సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా, వినిపిస్తుంది చెప్పండి. మా వారికి 1 సంవత్సరం కిందట సార్ ఛాతీలో మంటలు వేస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయంటే అర్ధరాత్రి తీసుకుపోయి అడ్మిట్ చేసినాం సార్. అక్కడ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆయనకు సార్ అవి రక్త నాళాలు ఉంటాయి కదా సార్, 4 ఉంటాయంట కదా సార్, అందులో ఒకటి కనబడట్లేదు అని చెప్పేసి డాక్టర్లు చెప్పినారు. ఇది 1000 మందిలో ఒకరికి ఉంటది అని చెప్పినారు సార్. ఓకే అమ్మా, అది ఎట్లుందో మాకు తెలియడం లేదు, ఇది ఆపరేషన్ చేయాల్సిందే అని అంటే మళ్ళీ మేము కిమ్స్కి వెళ్ళినాం సార్. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొక స్కానింగ్ ఇంకొక బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత అది గుండె కండరాల మధ్యలో ఉంది, అది ఎట్లుందో తెలియదు, దానికి మళ్ళీ ఇంకొక యాంజియోగ్రామ్ చేయాలి, ఇప్పుడే చేస్తారు కాబట్టి ఇంకొక 6 months ఆగాలి అని అన్నారు. ఇంకా మేమైతే 6 నెలలు అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. మా ఆయన భయపడుతున్నాడు ఆపరేషన్ కంటే. కంపల్సరీ ఆ సార్ ఏమన్నారంటే కిమ్స్ లో ఈయనకు ఆపరేషన్ చేయాల్సిందే, 2 కొవ్వు ఇట్లా మూసుకుపోయినవి, ఇంకొకటి గుండె కండరాల మధ్యలో ఉంది, ఇది రేరుగా 1000 మందిలో ఒకరికి మాత్రమే పుట్టుకతోనే ఉంటది, దీన్ని కూడా కట్ చేసి మళ్ళీ ఇంకొక చోటు నుంచి తీసి వేయాలి ఏమో చెప్పినారు సార్. మా ఆయన భయపడుతున్నారు. 50 సంవత్సరాలు ఉంటాయి సార్ మా ఆయనకు కొద్దిగా ఎలర్జీ ఉంది, డస్ట్ ఎలర్జీ లాగా, తుమ్ములు ఎప్పుడు, బీపీ ఉంది, బీపీ నార్మలే ఉంటది, షుగర్ అయితే లేదు సార్. ఓకే అమ్మా, అమ్మా చూడండి, కంపల్సరీ ఆపరేషన్ అంటారా సార్? మరి ఇట్లా కోత లేకుండా చేయొచ్చు అంటారా సార్? ఇట్లా అదే అమ్మా, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇన్కంప్లీట్గా ఉందమ్మా. అంటే మీరు చెప్పడం ఛాతీ నొప్పితో వచ్చిందని చెప్తున్నారు. సో ఛాతీ నొప్పితో వచ్చినప్పుడు మనం జనరల్గా ఈసీజీ 2D ఎకో
ట్రోపనిన్ అని టెస్ట్ చేసి అది గుండె హార్ట్ అటాకా లేదా ఫస్ట్ మనము డయాగ్నోస్ చేస్తాం. ఫస్ట్ మనం అది మీకు మీ భర్తకు వచ్చింది హార్ట్ అటాకా కాదా ఫస్ట్ నాకు క్లారిటీ కావాలి. రెండోది గుండె స్కాన్ అని చెప్పారు మీరు, అది ఇంకో పెద్ద స్కాన్ కూడా చేశారని చెప్తున్నారు, అదే యాంజియోగ్రామ్ టెస్ట్. సో యాంజియోగ్రామ్లో ఒకటి కనబడట్లేదని చెప్తున్నారు, రక్తనాళము. సో అది రక్తనాళమా లేకపోతే కవాటం అనేది కూడా కొంచెం క్లారిటీ కావాలి. సో మీ విషయంలో ఆల్మోస్ట్ 1 year అయిందని చెప్తున్నారు. అంటే 1 year నుంచి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, అంటే మందులతో కంట్రోల్ అయ్యిందా లేకపోతే ఇంకా ఇప్పుడు దమ్ముతో ఆయాసంతో అలా ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కాల్ డ్రాప్ అయినట్టుంది. ఓకే అమ్మా, మళ్ళీ తీసుకుందాం. అంటే ఇప్పుడు కొంతమంది అసలు అది గుండె పోట అది ఏంటనేది వాళ్ళు వచ్చిన వెంటనే నిర్ధారించుకోలేకపోతారు. కొంతమంది కాస్త గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఛాతిలో నొప్పి రాగానే ఇది స్ట్రోక్ ఏమో అని కొంతమంది భయపడి పరిగెడుతూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మన అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా కూడా తను కాల్ చేశారు కాబట్టి మనం ఒక్కసారి దీన్ని కూడా క్లారిఫై చేద్దాం. డెఫినెట్లీ అమ్మా, మోస్ట్ లైక్లీ తన హస్బెండ్కి మోస్ట్లీ ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిగానే వచ్చి ఉండొచ్చు తను చెప్పిన చెస్ట్ పెయిన్ అనే సిమ్టమ్తో. సో జనరల్గా హార్ట్ అటాక్ అనేది చెస్ట్ పెయిన్ ద్వారా వస్తుంది, అంటే ఛాతీలో నొప్పి ద్వారా ప్రజెంట్ అవుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకి ఏమన్నా ప్రీవియస్గా బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఊబకాయం కానీ ఇవన్నీ ఉండొచ్చు, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. వీళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వయసు పై ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వెరీ కామన్. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో చూస్తుంటే ఈవెన్ యంగర్ జనరేషన్ కూడా లైక్ 25-30 years వాళ్ళకి కూడా వితౌట్ ఎనీ రిస్క్ కోమార్బిడిటీస్ అంటారు, అంటే ఏ బీపీ షుగర్ ఇవన్నీ లేకుండా స్మోకింగ్ ఈజ్ ఆల్ నాట్ ద రిస్క్ ఫ్యాక్టర్, బట్ యంగ్ పేషెంట్లో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. బట్ స్మోకింగ్ కూడా లేకుండా కూడా కొంతమంది యంగ్ పేషెంట్స్ హార్ట్ అటాక్తో ప్రజెంట్ అవుతున్నారు. మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అండ్ ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో జనరల్గా నొప్పి వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి? మోస్ట్ కామన్ టిపికల్గా వచ్చేది సెంట్రల్ చెస్ట్లో ఛాతీ నొప్పి రావడం, వాళ్ళకు సివియర్ హార్ట్ అటాక్ అండ్ మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే ఛాతీ నొప్పి వచ్చి వాళ్ళకు చెమటలు రావడము, దే మే నాట్ టాలరేట్ ఇట్ విత్ సివియర్ పెయిన్ అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు ఆ టైంలో. ఒక్కోసారి ఇఫ్ దే కెన్ టాలరేట్ దే కెన్ రీచ్ ద హాస్పిటల్. ఒక్కోసారి ఏంటంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు రీచ్ ద హాస్పిటల్. కానీ కొన్నిసార్లు ఏంది మైనర్ హార్ట్ అటాక్స్ అంటారు. సో వాటి అది ఉన్నప్పుడు ఏంటంటే పేషెంట్కి సిమ్టమ్ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ లైక్ కడుపులో మంటలాగా, లేకపోతే ఎటిపికల్ సిమ్టమ్స్ లైక్ చేతులు ఆగినట్టుగా, లేకపోతే జా పెయిన్ అంటే గొంతు నొప్పిలాగా, దవడ లాగడం, వీటితో ప్రజెంట్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారు చిన్న గ్యాస్ పెయినో లేకపోతే పంటి పెయినో లేకపోతే నరం లాగడం వల్ల వచ్చిన పెయిన్ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో జనరల్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ అయితే డెఫినెట్గా వాళ్ళకు ఈ సిమ్టమ్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. మన బొడ్డు పై భాగం నుంచి జా వరకు పెయిన్ ఎక్కడైనా రావచ్చమ్మా హార్ట్ అటాక్ పెయిన్. అండ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ మెయిన్లీ చెమటలు రావడము, సడన్గా ఒక్కోసారి పర్స్పిరేషన్ అండ్ ఆల్సో బీపీ డ్రాప్ అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడము, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్. ఇంకోసారి మ్యాసివ్ హార్ట్ అటాక్స్లో హార్ట్ చాలా వీక్ అయిపోయి దమ్ముతో కూడా ప్రజెంట్ అవుతారు, అంటే మనిషికి చాలా ఆయాసం అయిపోయి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడవచ్చు. సో కొన్నిసార్లు మైనర్ హార్ట్ అటాక్స్లో నడిచినప్పుడు ఆయాసం రావడం ఇవన్నిటి వల్ల కొంతమంది గ్యాస్ పెయిన్ అనుకొని మిస్డయాగ్నోస్ అవుతూ ఉంటారు. సో వాటిని మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ, 2D ఎకో, ట్రోపనిన్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మనము హార్ట్ అటాక్ ఉందా లేదా నిర్ధారణ చేసుకుంటాం. ఒకవేళ ఆ టెస్ట్లు నార్మల్ వచ్చినా కూడా నెక్స్ట్ ఒకటి ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది, టీఎంటీ టెస్ట్ ద్వారా మనిషిని పరిగెత్తించేసి హార్ట్ని స్ట్రెస్ గురి చేసి నిజంగానే గుండెలో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా ఆ సిమ్టమ్కి, అంటే ఏదైతే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిందో అది గుండె వల్ల వచ్చిందా కాదా అని మనం నిర్ధారించవచ్చు. ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి గుండె కవాటాలకు సంబంధించి. ఇప్పుడు హై బీపీ అనేది చాలా మందిలో మనం చూస్తున్నాం, పర్సంటేజ్ పెరిగిపోయింది. హై బీపీ ఉన్న వాళ్ళలో ఈ గుండె కవాటాలకు సంబంధించిన సమస్య ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? హై బీపీతో డైరెక్ట్గా కవాటాలు వీక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అండి. బట్ హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటారు, అంటే హై బీపీతో మనిషికి ఒక్కోసారి మజిల్ థిక్నెస్ పెరిగిపోయి అండ్ హై ప్రెషర్ ఆఫ్టర్ లోడ్ వల్ల గుండె కవాటాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ యాజ్ పర్సే హై బీపీతో కవాటాల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ హై బీపీతో గుండె వీక్ అయ్యి ఎప్పుడైతే గుండె డైలైట్ అవుతుందో, అంటే గుండె ఎన్లార్జ్ అవుతుందో, అప్పుడు కవాటాలు కూడా కొద్దిగా లూజ్ అయ్యి నేనైతే చెప్పాను కదా లీక్స్ అవుతున్నాను, మైట్రల్ వాల్వ్ లీక్ అనేది, ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ అనేది జరగవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైట్రల్ వాల్వ్ లీక్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ హై బీపీ వల్ల గుండె వీక్ అయ్యి హార్ట్ చాలా ఎన్లార్జ్ అయినప్పుడు. ఇందాక మన టాపిక్ వచ్చేసే అంటే కోత లేకుండా మన గుండె కవాటాలకు చేసే చికిత్స గురించి, టావి అండ్ టీర్ అని చెప్పేసి అన్నాం. అసలు ఏంటి ఈ టావి? సో
టావీ అనేది లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నుంచి చాలా ర్యాంపెంట్గా ప్రచారంలో ఉందండి. సో ప్రీవియస్గా గుండె జబ్బులు అంటే అయోటిక్ వాల్వ్ సర్జరీ, అయోటిక్ వాల్వ్ అంటే మన బృహద్దమని అంటే మెయిన్ అయోటా అంటారు, అయోటాని కంట్రోల్ చేసే వాల్వ్ అనమాట, అయోటిక్ వాల్వ్ అంటారు. జనరల్గా ఈ కవాటం పుట్టుకతో మేబీ ట్రైకాస్పిడ్ అండ్ బైకాస్పిడ్ అంటారు. వాల్వ్ లీఫ్లెట్స్ 2 or 3 ఉన్నప్పుడు, 3 ఉండేది నార్మల్, దానిలో లీఫ్లెట్స్ 2 ఉన్నప్పుడు బైకాస్పిడ్ వాల్వ్ అంటారు. ఒక్కోసారి పుట్టుకతో కొంతమందికి కవాటం వీక్ ఉండొచ్చు, అది మనం ఐడెంటిఫై చేస్తే చిన్నప్పుడే మనం ట్రీట్ చేయొచ్చు. అలా కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డీజనరేటివ్ వాల్వ్ అని చెప్పాను కదా, వయసు పెరగవుద్ది, లైక్ more than 50 to 60 years ఉన్న వాళ్ళకి దాంట్లో కాల్షియం పెరిగిపోయినప్పుడు కవాటం అనేది మూసుకుపోవచ్చు, లైక్ ఫార్వర్డ్ ఫ్లో జరగదు. సో అలాంటిదప్పుడు సివియర్గా కాల్షియం డిపాజిషన్ అయ్యి అయోటిక్ వాల్వ్ మూసుకుపోయినప్పుడు దాన్ని సివియర్ క్యాల్సిఫిక్ అయోటిక్ స్టినోసిస్ అంటారు. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు లక్షణాలు ఎలా ఉంటాయి? మోస్ట్ కామన్ లక్షణం నడిచినప్పుడు దమ్ము రావడము, రెండోది నడిచినప్పుడు సింకోప్ అంటారు, కళ్ళు తిరిగి పడిపోవడము, లేకపోతే ఛాతి నొప్పి కూడా రావచ్చు. ఎందుకంటే మనకు ఫార్వర్డ్ ఫ్లో లేదు కాబట్టి గుండెకి రక్త ప్రసారం కూడా తగ్గిపోయి మనిషికి ఛాతి నొప్పి కూడా రావచ్చు, లైక్ దమ్ము, ఛాతిలో నొప్పి, కళ్ళు తిరిగి పడిపోవడము. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అండ్ లక్షణాలు. సో ఇది ఎలా నిర్ధారించాలి? సో జనరల్గా ఈ పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఫస్ట్ బేసిక్ ఈసీజీ, 2D ఎకో, మోస్ట్ ఆఫ్ ద టైం 100% మనకు 2D ఎకోలో డయాగ్నోజ్ అయిపోతుంది, తెలిసిపోతుంది. సో ఈ కవాటం పరిస్థితి ఏంటి, ఆ సివియారిటీ ఆఫ్ వాల్వ్ స్టీనోసిస్ ఎంత అనేది మనం నిర్ధారించవచ్చు. సో 2D ఎకోలో కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు కవాటం పనితీరు బట్టి పేషెంట్కి సర్జరీ అవసరమా కాదా నిర్ధారిస్తారు. సో నిర్ధారించినప్పుడు మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? సో ప్రీవియస్గా ఒక 10 ఏళ్ల ముందల మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటి మార్గం ఉండేది. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనం స్టెర్నాటమీ అంటే ఓపెన్ చేసేసి ఏదైతే చెడిపోయిన కవాటం ఉందో దాన్ని రీప్లేస్ చేయడము, సర్జికల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. అంటే ఆ కవాటం ఏదైతే చెడిపోయిందో అది తీసేసి ఐదర్ మెటాలిక్ వాల్వ్ ఆర్ బయోప్రోస్థెటిక్ వాల్వ్ అంటారు. సో దాన్ని రీప్లేస్ చేయడం అంటే న్యాచురల్గా ఉన్న వాల్వ్ ఏదైతే చెడిపోయిందో సర్జరీ ద్వారా అది తొలగించి మనము ఆర్టిఫిషియల్ వాల్వ్ అనేది అమరుస్తాం అన్నమాట. దాన్ని ట్రెడిషనల్ ఆర్ సర్జికల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. బట్ యాజ్ ద టెక్నాలజీ ఈజ్ ప్రోగ్రెసింగ్, ఇప్పుడు కొత్త టెక్నాలజీ అని వచ్చింది, దాన్నే టావీ అంటారు. టావీ అంటే మనం కోత లేకుండా మనం జస్ట్ తొడలోని రక్తనాళం ద్వారా గుండె లోపల ఇంకో కవాటాన్ని అమర్చడం. సో లైక్ ఎలాగైతే మనము హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా చేతి ద్వారా లైక్ తొడ ద్వారా వెళ్ళి స్టెంట్ అమరుస్తాము, సేమ్ అదే టెక్నాలజీ, బట్ ఇది కొద్దిగా పెద్ద సైజులో ఉంటుంది. సో కవాటాన్ని మనము పాత కవాటాన్ని తొలగించకుండా దాంట్లోనే ఇది అమరుస్తాం. సో దాన్నే టావీ అంటారు, పర్క్యూటేనియస్ వాల్వులర్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అంటాం, అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్, టావీ ఆర్ టవర్. సో జనరల్గా ఈ పద్ధతి మోస్ట్ రీసెంట్ 10 yearsలో ప్రచురం పొందింది. ఇనీషియల్గా ఎవరైతే హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారో, ఎందుకంటే ప్రీవియస్గా ఎలా ఉండేది, ఎవరైతే ఓన్లీ సర్జరీ ఆప్షన్ ఉండింది, సో అప్పుడేంది ఏజ్ 60 years ఉన్నా అంత పైబడి ఉన్నా కూడా సర్జికల్ ఫిట్నెస్ ఉండాలి, పేషెంట్కి సర్జరీ తట్టుకునేటట్టు ఉండాలి. సో ఎవరైతే సర్జరీ తట్టుకునే వాళ్ళు వాళ్ళకి మాత్రమే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడేంటి, సర్జరీ ఎవరైతే తట్టుకోరో వాళ్ళని అలాగే వదిలేసేవారు, ఓన్లీ మందులు పెట్టేసి. సో వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 to 5 years ఇంకా ఫర్దర్గా వాల్వ్ దెబ్బతిని చనిపోయేవాళ్ళు. కానీ ఈ టావీ అనే ప్రక్రియ ద్వారా ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా కోత లేకుండా సర్జరీ ఎవరైతే ఈ ఫిట్నెస్ లేని వాళ్ళకు అంటే సర్జరీకి హై రిస్క్ ఉన్న వాళ్ళము ఇనిషియల్గా ఈ పద్ధతి కనిపెట్టబడింది అనమాట. సో ఈ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే సర్జరీకి ఫిట్ అవ్వరో వాళ్ళకు జనరల్గా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్ సర్జరీ చేసిన తర్వాత వితిన్ 1 or 2 days వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్. ఓకే. సో ఇంతకుముందు సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే ఎలా ఉండేది, పేషెంట్ మినిమం 5 to 7 days హాస్పిటల్లో ఉండాలి. అండ్ ఈవెన్ సర్జరీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్కి స్టెర్నాటమీ చేస్తాం, అంటే మధ్యలో చీలిక వస్తుంది, కుట్టేస్తాం కాబట్టి పేషెంట్కి నొప్పి ఉండడం, ఆల్మోస్ట్ లంగ్స్ రికవరీ, హార్ట్ రికవరీకి మినిమం 1 month పట్టేది. సో ఇప్పుడు టావీ అనే ప్రక్రియ ద్వారా సింపుల్గా మనము అదే రోజు, ఈవెన్ మన వెస్టర్న్ యూఎస్లో వాళ్ళు డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేస్తున్నారు, అంటే అదే రోజు చేసి మార్నింగ్ చేస్తే కనుక ఈవినింగే డిశ్చార్జ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో వీఆర్ అట్లీస్ట్ కీపింగ్ ద పేషెంట్ ఫర్ 24 hours అట్లీస్ట్. మానిటర్ చేయాలి కాబట్టి 24 hours పేషెంట్ని హాస్పిటల్లో ఉంచి చేస్తున్నాం. బట్ యాజ్ అ టెక్నాలజీ ఈజ్ ప్రోగ్రెసింగ్, చాలామంది ఓపెన్ హార్ట్ సర్జరీ ఆప్ట్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ నొప్పి వల్లనో, బ్లీడింగ్ అనే భయం వల్లనో, లేకపోతే సర్జికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్లనో. ఎలాగైతే ఇనీషియల్గా ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్కి
టావీ చేసాం. బట్ రీసెంట్గా మనకు గైడ్లైన్స్ వచ్చాయి అండ్ డేటా కూడా ఉంది. ఏమని, మోడరేట్ రిస్క్ ఉన్న లో రిస్క్ పేషెంట్స్లో కూడా మనము ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా టావీ అనే ప్రక్రియ చేయొచ్చు. సో రీసెంట్గా లాస్ట్ 5 yearsలో సిన్స్ ఈ డేటా వచ్చిన తర్వాత మనము ఈవెన్ రిస్క్ లేకున్నా, అంటే సర్జికల్ రిస్క్ పేషెంట్ సర్జరీ తట్టుకున్నా కూడా, లో రిస్క్లో ఉన్నా కూడా ఈ సర్జరీ మనము అడ్వైస్ చేస్తున్నాం పేషెంట్స్కి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సర్జరీ చేసి పేషెంట్ సర్జికల్ రిస్క్ ఇచ్చేదానికంటే ఈజీగా 1 or 2 daysలో డిశ్చార్జ్ అవ్వడం పేషెంట్ చాలామంది ఈ ప్రొసీజర్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, అంటే ఈ టావీ యొక్క ప్రయోజనాలు ఏంటి అని అంటే ఏమని చెప్పొచ్చు అంటారు? అంటే రిస్క్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ప్రోన్ కూడా తక్కువే అనుకుంటాను. యా, డెఫినెట్లీ అండి. సో టావీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్స్ ఎ మినిమల్లీ ఇన్వాసివ్ ప్రొసీజర్. ఇంతకుముందు పొట్ట ఆపరేషన్స్ ఎలాగైతే ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు లాస్ట్ 20-25 years నుండి ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నారు. సేమ్ అంటే బటన్ హోల్ సర్జరీస్. అదేవిధంగా సిమిలర్ కైండ్ ఆఫ్ వాట్ యూ కాల్ టెక్నాలజీ అంటే స్టైల్, అదే మాదిరిగా గుండెకు కూడా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీస్ కాకుండా మినిమల్ ఇన్వాసివ్ సర్జరీస్ అని వచ్చాయి. దానిలో భాగంగానే ఇట్స్ నాట్ మినిమల్ ఇన్వాసివ్, ఇట్ ఈస్ ఎ పర్క్యూటేనియస్ సర్జరీ. సో జనరల్గా మీకు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఈస్ ఎర్లీ రికవరీ. వితిన్ 1-1.5 day పేషెంట్ని మనం డిశ్చార్జ్ చేయొచ్చు అండ్ కోత లేకుండా డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్కి. మూడోది, ఇన్ఫెక్షన్ అనే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పోజింగ్ ద స్కిన్ ఆర్ బాడీ, ఓన్లీ చిన్న హోల్ ద్వారా మనము చేస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. నాలుగోది, బ్లీడింగ్ రిస్క్. అంటే మనం ఎప్పుడైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా బ్లీడింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ బ్లీడింగ్ కూడా మినిమల్గా, ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా పేషెంట్ని మనం కాపాడవచ్చు. సో వన్ ఈస్ రికవరీ, వెరీ ఫాస్ట్ రికవరీ, ఇన్ఫెక్షన్ తక్కువ, బ్లీడింగ్ తక్కువ అండ్ కెన్ బి డిశ్చార్జ్ వెరీ ఫాస్ట్. అంటే కోత లేకుండా అది సర్జరీ చిన్నదైనా కూడా నొప్పి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భరించాల్సిందే. కాబట్టి మీరు 1 dayలో ఇంటికి పంపించినా కూడా ఆ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఎంత సమయంలో కోలుకుంటారు, వాళ్ళు అంటే ముందు కౌన్సిలింగ్ వాళ్ళకి ఏమైనా చేయాల్సిన సిచ్యువేషన్? సో జనరల్గా ఈ టావీ పేషెంట్స్ని మనము ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ డూయింగ్ ద సర్జరీ ఇన్ ద మార్నింగ్, సో జనరల్గా 8 hours మాత్రమే వాళ్ళు పడుకొని ఉండాల్సి వస్తుంది. బై ఈవినింగ్ వాళ్ళు ఎప్పట్లానే నడవచ్చు. ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే మినిమం వాళ్ళు 3 to 4 days or 5 days తీసుకుంటారు పేషెంట్ నడిపించడానికి. సో ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా మనము ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. సో అది ఓన్లీ తొడ ద్వారా చేస్తాం కాబట్టి, సో తొడకి ఒక 8 hours ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ ఉంటుంది నడవకుండా. అదర్వైజ్ బై ఈవినింగ్ వీ కెన్ మేక్ ద పేషెంట్ ఎప్పట్లానే నడవచ్చు. అండ్ పెయిన్ సంబంధించిన ఓన్లీ ఆ టైంలో కొన్ని ఫ్యూ అవర్స్ మాత్రమే ఆ హోల్ దగ్గర పెయిన్ ఉంటుంది, అది కూడా లోకల్ అన్స్తో ఇచ్చే చేస్తాము. అండ్ కొన్ని కొత్త డివైజెస్ వచ్చాయి, హోల్ని కూడా ఇమీడియట్గా పర్క్లోజర్ డివైజెస్ అని చెప్పేసి, హోల్ చేసింది కూడా ఇమీడియట్గా ఆన్ టేబులే మనము దాన్ని క్లోజ్ చేసేసి పేషెంట్కి ఇమీడియట్గా మొబిలైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో డెఫినెట్గా మనం ఇది వితిన్ 12 hours పేషెంట్ని నడిపించగలము అండ్ ఏ నొప్పి లేకుండా పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలము. ఓకే, ఇప్పుడు టావీకి సంబంధించి ప్రక్రియ, ఆ ప్రొసీజర్ అంతా ఈ విధంగా ఉంది కదా, సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉందంటారా? సో డెఫినెట్లీ అండి. ఇనిషియల్గా దెర్ వాస్ సమ్ లెర్నింగ్ పీరియడ్, బట్ ఇప్పుడు టావీ అనేది ప్రతి సెంటర్స్లో, అర్బన్ ఏరియాస్లో కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా చాలామంది చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ద కేస్. సో మనం ప్రతి కేసు మనము టావీకి సూటబుల్ కాకపోవచ్చు. సో సెలెక్షన్ ఆఫ్ ద కేస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఆఫ్ ద ఆర్ రిజల్ట్ ఆఫ్ ద కేస్. సో మనము టావీ ప్రక్రియ చూస్ చేసుకున్నాం, ఈ పేషెంట్కి టావీ నిర్ధారించే ముందల, అంటే ఈ ఆప్షన్ ఇచ్చే ముందల మనం కొన్ని స్కాన్స్ చేస్తాము. ఆల్రెడీ చెప్పాను, ఒక 2D ఎకో కంపల్సరీ, తర్వాత CT అయోటోగ్రామ్ టావీ ప్రోటోకాల్ అంటారు. సో దీని ద్వారా మనకు ఆ కవాటం యొక్క సైజు, దాని తర్వాత అది కవాటానికి సరిపోతుందా, అంటే మనం ఏదైతే ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్ చేస్తున్నామో అది దానిలో కూర్చుంటుందా, లేకపోతే దాని చుట్టుపక్కల మనం మెజర్మెంట్స్ ఉంటాయి. లైక్ టావీ వాల్వ్ పెట్టినప్పుడు రక్తనాళాలు ఒకసారి కొంతమంది అక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో దాన్ని కొరోనరీ హైట్ అంటారు, కొరోనరీ హైట్ చెక్ చేసుకుంటాము. అలాగే యాంగిల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ప్రాపర్గా ఉందా లేదా, అండ్ దాని కాల్షియం ఎంత శాతం ఉందో కూడా CT స్కాన్లో నిర్ధారించవచ్చు. అండ్ ఇంకోటి యాన్యులర్ సైజ్, అంటే ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో టావీ వాల్వ్స్, దానికి కొన్ని ప్రిఫర్డ్ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అంటే కంపెనీ ఆధారంగా. సో ఆ మెజర్మెంట్స్ కూడా మనం చెక్ చేసుకొని టావీ వాల్వ్కి సూటబులా కాదా అనేది డిసైడ్ చేస్తాం. సో అన్లెస్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టావీ వాల్వ్, ఇట్ జనరలీ డోంట్ రికమెండ్. సో వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సో ప్రతి కేసు టావీ చేయాలని ఏం లేదండి. సో డిపెండింగ్ ఆన్ ద సూటబిలిటీ ఆఫ్ ద పర్సన్ అండ్ అనాటమీ ఆఫ్ ద వాల్వ్ వీ హ్యావ్ టు టేక్ డెసిషన్. సో ఈ డెసిషన్ ఎలా తీసుకుంటామంటే
ఏదైనా పేషెంట్ కవాటం ప్రాబ్లంతో వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ టావీ కోసం వచ్చినప్పుడు హార్ట్ టీ మీట్ అనే కాన్సెప్ట్ ఉంది. హార్ట్ టీ మీట్ అంటే గుండె కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్స్ అండ్ కార్డియాక్ అనస్థెటిస్టులు వీళ్ళందరూ కూర్చొని మనము ఒక ప్రజెంటేషన్ చేస్తాం పేషెంట్ యొక్క ఫైల్ని. సో ప్రజెంట్ చేసినప్పుడు ఆ పేషెంట్కి ఈ టావీ సూటబులా కాదని అందరం కలిసి నిర్ధారిస్తాం. సో వెన్ ద హార్ట్ టీమ్ అగ్రీస్ ఫర్ దిస్ ప్రొసీజర్ ఓన్లీ, దెన్ వీ గో ఫార్వర్డ్ ఫర్ ద టావీ ప్రొసీజర్. సో 3 డిపార్ట్మెంట్స్ అగ్రీ చేయాలి. అగ్రీ చేస్తేనే మనము వీ కెన్ గో ఫార్వర్డ్. సో సింపుల్గా ఓన్లీ కార్డియాలజిస్ట్ ఒక్కటే కాదండి, సర్జన్, అనస్థెటిస్ట్, ఎవ్రీబడి షుడ్ బీ ఆన్ సేమ్ లైన్ ఆర్ సేమ్ పేజ్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్గా అమర్చుతున్న ఆ వాల్వ్ ఏదైతే ఉందో దానికి ఇలాంటి మెటీరియల్ యూస్ చేసి అది చేస్తారు. సో జనరల్గా ప్రీవియస్గా సర్జికల్ వాల్వ్స్ 2 రకాలు ఉండేదండి. ఒకటేమో మెటాలిక్ వాల్వ్స్, రెండోదేమో బయోప్రోస్థెటిక్ వాల్వ్స్. సో మెటాలిక్ వాల్వ్స్ వచ్చేసి స్టీల్ ఆర్ టైటానియం ద్వారా చేసేవాళ్ళు. సో బయోప్రోస్థెటిక్ వచ్చేసి మనం యానిమల్స్ లైక్ బొవైన్, ఆక్స్ అంటే పోర్సిన్ అంటే పిగ్స్ లైక్ ద ఆక్స్ ఆర్ హార్సెస్ నుంచి మనం మెటీరియల్ తీసుకొని వాడతాం. సేమ్ అదే కైండ్ ఆఫ్ బయోప్రోస్థెటిక్ వాల్వ్ని మనము టావీలో యూస్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టెంట్ ఫ్రేమ్, అంటే స్టెంట్లో దీన్ని ప్రాపర్గా కుట్టేయడం, ఆ టెక్నాలజీ ఒకటే మారుస్తూ ఉన్నారు. అండ్ ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఇంకా బెటర్మెంట్ కోసం ఆ బయోప్రోస్థెసిస్ని ఎవాల్వ్ అవుతూ ఉంది. ప్రతి ఇయర్ మనకు ఈ వాల్వ్లో కూడా కొత్తగా అంటే కాంప్లికేషన్స్ తక్కువ ఉండేటట్టు, ఈజీగా పేషెంట్కి అమర్చేటట్టు కొత్త డిజైన్స్ వస్తూనే ఉన్నాయి. మనిషి గుండెకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ పెడితే సూట్ అవుతుందో దాంట్లో టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ఇంప్రూవైజ్ చేస్తారు. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మెటాలిక్ కాకుండా బయోప్రోస్థెటికే ఉంటుంది. టావీ అంటే జనరలీ ఇట్స్ బయోప్రోస్థెటిక్ వాల్వ్, అంటే వేరే యానిమల్స్ నుంచి టిష్యూస్ తీసి దాన్ని వాల్వ్ లాగా అమర్చేసి మనము దీన్ని డిజైన్ చేస్తాం. బయోప్రోసెసెస్ అంటారు అందుకే. డాక్టర్ గారు, ఇందాక బ్రేక్కి ముందుగా మనం గుండె కవాటాలని కోత లేకుండా మనం చిన్న హోల్ ద్వారా సర్జరీ చేయొచ్చు, పాడైన కవాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవచ్చు అని చెప్పేసి టావీ అన్న ప్రొసీజర్ని మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఇంకో ప్రొసీజర్ టీర్ అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్ ముందు మనం మాట్లాడుకున్నాం. అసలు ఏంటి ఈ టీర్ అనే విధానం ఏంటి? ఇంకో పద్ధతి టీఎంవిఆర్ అన్న పద్ధతి కూడా ఉందని చెప్పేసి అన్నారు కదా, ఈ 2 ప్రొసీజర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ టీర్ అండ్ టీఎంవిఆర్ 2 మనము మైట్రల్ వాల్వ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక మెయిన్ వాల్వ్ అంటారు దీన్ని. సో ఆల్రెడీ మనం అయోటిక్ వాల్వ్, అయోటిక్ స్టీనోసిస్ గురించి టావీ చేస్తామని మనము డిస్కస్ చేస్తున్నాము. సో సేమ్ అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీ బట్ లిటిల్ డిఫరెంట్. సో మైట్రల్ వాల్వ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది చాలామందికి. మోస్ట్ కామన్గా నేను ఆల్రెడీ చెప్పాను, రొమాటిక్ హార్ట్ డిజీజ్ ఉండొచ్చు, తర్వాత కవాటాల్ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే మైట్రల్ వాల్వ్ కూడా అది లీక్ అవ్వచ్చు, అదర్వైజ్ ఇట్ కెన్ హ్యావ్ స్టీనోసిస్ అంటే పూడిక ఉండొచ్చు. సో జనరల్గా మైట్రల్ వాల్వ్ లీకేజెస్ ఉన్నప్పుడు మనము దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది చూద్దాము. సో ప్రీవియస్గా మైట్రల్ వాల్వ్ లీక్ తీవ్రంగా ఉండి పేషెంట్ జనరల్గా దమ్ము, ఆయాసంతో మన ప్రజెంట్ అవ్వచ్చు. మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి డైలేటెడ్ కార్డియోమైపోతే అంటే స్వతహాగా గుండె చాలా వీక్గా ఉండడము, అదర్వైజ్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చి గుండె వీక్ అయిన పేషెంట్స్కి, లేకపోతే హార్ట్ అటాక్లో మైట్రల్ వాల్వ్ కొన్నిసార్లు దెబ్బతిన్న పేషెంట్స్కి ఈ కవాటం అనేది వీక్ అవ్వచ్చు. సో వీక్ అయినప్పుడు జనరల్గా ముందుకు వెళ్ళాల్సిన బ్లడ్ అంతా బ్యాక్ ఫ్లో అవుతుంది, అంటే వెనక్కి వచ్చేస్తుంది. దాన్నే రిగర్కిటేషన్ అంటారు, అదే మైట్రల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో ఈ మైట్రల్ ఇన్కాంపిటెన్స్లో ప్రీవియస్గా మనకు ముందుగా చెప్పినట్టుగా ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే ఆప్షన్ ఉండేది. లైక్ మైట్రల్ వాల్వ్ని రిపేర్ చేసేవాళ్ళు, అదర్వైజ్ మైట్రల్ వాల్వ్ని మనము మెటాలిక్ వాల్వ్ ఆర్ బయోప్రోస్థెటిక్ వాల్వ్తో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు. బట్ రీసెంట్గా టీర్ ఆర్ టీఎంవిఆర్ అనే ఆప్షన్స్ కూడా మనకున్న, ఎలాగైతే టావీ అని వచ్చిందో ఇది కూడా మనము తొడ ద్వారా సింపుల్గా రక్తనాళాల ద్వారా వెళ్ళి కవాటాన్ని మనము రిపేర్ చేయొచ్చు ఆర్ రీప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ మనం టీర్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ క్యాథెటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ ఆర్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ మైట్రా క్లిప్. సో మైట్రా క్లిప్ అంటే జనరల్గా మనము లీక్ అయిన ఏవైతే వాల్వ్ లీఫ్లెట్స్ ఉంటాయో అవి చాలా వాట్ యు కాల్ లూజ్గా ఉండడము, దూరంగా ఉండడం, అంటే కోఆప్ట్ అవ్వకపోవడం, అంటే ఓపెన్ అయి ఉంటాయి అన్నమాట. అంటే దగ్గరికి వస్తేనే మనం బ్లడ్ని ఆపగలం, అదర్వైజ్ అవి చాలా దూరంగా ఉండి కోఆప్ట్ అవ్వకుండా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఒక క్లిప్ ద్వారా, మైట్రా క్లిప్ అంటారు, ఈ 2 లీఫ్లెట్స్ని దగ్గరికి తీసుకొచ్చి వాటిని ఒక పొజిషన్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ లీక్ని మనము రాకుండా ప్రివెంట్ చేస్తాం అనమాట. సో అది ప్రీవియస్గా మనకు సర్జరీ ద్వారా రిపేర్ చేసేవాళ్ళు. సో ఆ సర్జరీ ఎవరైతే ఆల్రెడీ మీకు చెప్పున్నాను సర్జికలీ ఫిట్ అవ్వరో వాళ్ళలో మనము ఈ టెక్నాలజీ ద్వారా మనము
తొడ ద్వారా వెళ్ళి మైట్రల్ వాల్వ్ని ఆ క్లిప్ ద్వారా హోల్డ్ చేసి లీఫ్లెట్స్ని మనము మూసేసి ఐ మీన్ ద సెన్స్ ఏవైతే వీక్గా ఉన్నాయో వాటిని జస్ట్ టైట్ చేసి క్లిప్స్ అమర్చేసి దాన్ని మనము ప్రివెంట్ చేస్తాం అన్నమాట, ట్రీట్ చేస్తాము. సో దాన్నే మైట్రా క్లిప్ ఆపరేషన్ అంటారు. సో అది కూడా ప్రీవియస్గా చెప్పినట్టుగా మనం సెలెక్షన్ ఆఫ్ ద కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా కేసెస్ సెలెక్ట్ చేసి క్లిప్స్కి ఆ పేషెంట్ సూటబులా కాదా అని టీఈ అని అంటారు, 3D టీఈ అంటారు. ప్రీవియస్గా టావీకి మాత్రం సిటీ స్కాన్తో మనము నిర్ధారిస్తుండే. సో ఈ మైట్రల్ ఇన్కాంపిటెన్స్కి మాత్రం 3D ట్రాన్స్ఈసియోఫేజియల్ ఎకో ద్వారా మనము ఈ లీఫ్లెట్స్ని స్ట్రక్చర్ని మనం ప్రాపర్గా స్టడీ చేసి ఆ క్లిప్స్ని ప్రాపర్గా హోల్డ్ చేయొచ్చా లేదా, దాని మీద కాల్షియం ఉందా లేదా, దానివల్ల ఎంత దూరం డిస్టెన్స్ ఉంటుంది, కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఎట్లయితే క్లిప్స్ని పట్టుకుంటారా లేదా అనేది. సో ఆ పారామీటర్స్ని మనము ప్రాపర్గా 3D టీఈ ద్వారా అనలైజ్ చేసి సూటబిలిటీ నిర్ధారించి దెన్ మనము ఈ టీర్ అనే ప్రొసీజర్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పేషెంట్స్ మనం ప్రాపర్ సెలెక్షన్ చేసినప్పుడు 99.9% సక్సెస్ రేట్ ఉంటుంది. సో వెరీ రేర్లీ ఒక్కోసారి క్లిప్స్ హోల్డ్ చేయకపోవడము, అదర్వైజ్ క్లిప్స్ కొద్దిగా జారడము అండ్ వేర్లీ ఎంబోలైజేషన్, అదర్వైజ్ క్లిప్స్ ఏమన్నా కవాటాన్ని దెబ్బతీసే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వెరీ ఎక్స్పర్ట్ సెంటర్స్లో జనరల్గా ఆ కాంప్లికేషన్స్ కూడా చాలా జరగవు. అండ్ ఈవెన్ వచ్చినా కూడా వాడిని మనము వీ కెన్ బెయిల్ అవుట్ దెమ్. సో దాని నుంచి మనం బయటపడవచ్చు. బట్ పేషెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఆల్సో ఏ డే కేర్ ప్రొసీజర్. నెక్స్ట్ డేనే పేషెంట్ని మనము నడిపించి డిశ్చార్జ్ చేయొచ్చు. ఈవెన్ మనము ఆన్ టేబుల్ మనకు వాల్వ్ని మనము సరిగ్గా క్లోజ్ చేసామా అనేది టీఈ ద్వారా ఆన్ టేబుల్ డిసైడ్ చేసి ప్రెషర్ మెజర్మెంట్స్ చూసుకొని సక్సెస్ అయిందా లేదా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ మైట్రల్ వాల్వ్ ఇన్కాంపిటెన్స్ని మనం మైట్రల్ వాల్వ్ రికగ్నిషన్ని టీర్ పద్ధతి ద్వారా ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి టీఎంవీఆర్. టీఎంవీఆర్ అంటే క్లిప్ పద్ధతి కాకుండా ఎలాగైతే మనం అయోటిక్ టావీ వాల్వ్లో కొత్త వాల్వ్ అమరుస్తున్నామో చెడిపోయిన మైట్రల్ వాల్వ్ని మనము ఆర్టిఫిషియల్గా ఒక బయోప్రోస్థెటిక్ వాల్వ్ పెట్టేసి దాన్ని మనం ట్రీట్ చేస్తాం. సో పాత వాల్వ్ ఏదైతే చెడిపోయిన వాల్వ్ని మనం తీయకుండా తొడ ద్వారా వెళ్ళి దాన్ని అక్కడ ఇంప్లాంట్ చేస్తాం బెలూన్ సహాయం ద్వారా. సో ఇంప్లాంట్ చేసినప్పుడు మనకు వాల్వ్ అనేది ఈ ఆర్టిఫిషియల్ వాల్వ్ న్యాచురల్ వాల్వ్ పనితీరు ఇది రీప్లేస్ చేసి మనం పనితీరుని సరిదిద్దొచ్చు. ఓకే, అయితే ఈ టీర్ విధానం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటారు? నష్టాలు అంటూ ఎక్కువ లేవండి. సో ప్రయోజనాలే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ప్రయోజనాలే చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఎక్స్పర్ట్ ఆపరేటర్స్ చేయాలి అండ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మాత్రమే మనం చేయాలి. సో జనరల్లీ మనము ఇలాంటి పేషెంట్స్కి లాస్ట్ రిసార్ట్గానే ఈ ఆప్షన్ ఇస్తాం. ఫస్ట్ ఇనిషియల్గా మందులు పెట్టి చూస్తాము, మందులతో ఇంప్రూవ్ అవ్వట్లేదు ఆర్ సర్జికల్గా ఫిట్గా లేడు, అదర్వైజ్ పేషెంట్ సెలెక్షన్ అంటే పేషెంట్స్ కూడా కొంతమంది నాకు సర్జరీ కాదు సార్, నాకు టీర్ పద్ధతి ద్వారానే సింపుల్గా అయిపోవాలి, ఒక రోజులో అయిపోవాలి, నేను డిశ్చార్జ్ అవ్వాలి, నాకు కోత లేకుండా జరగాలంటే అలాంటి పేషెంట్స్ కూడా మనం ఈ ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే అసలు ఈ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుంది అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టావీ అనే పద్ధతి జనరల్లీ 1 అవర్లో చేసేయచ్చు అండి. టీర్ పద్ధతి మాత్రం ఇట్ మే టేక్ సమ్ టైమ్, బికాస్ మనము క్లిప్ హోల్డ్ చేయాల్సి వస్తుంది ప్రాపర్గా. మనము ఒక్కోసారి పేషెంట్కి ఒకటే క్లిప్ సరిపోకపోవచ్చు, వి మే రిక్వైర్ 2 clips ఆర్ సమ్ టైమ్స్ 3, వెరీ రేర్లీ 3 clips కూడా పెట్టాల్సి వస్తుంది. సో అది డిఫరెంట్ యాంగిల్స్లో మనము అమర్చాల్సి వస్తుంది. సో దట్ మే టేక్ 2 to 3 hours డిపెండింగ్ ఆన్ ద అనాటమీ ఆఫ్ ద మైట్రల్ వాల్వ్. సో బట్ జనరల్లీ 2 to 3 hours కంటే ఎక్కువ టైం పట్టొద్దు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళు ఎలాంటి పొజిషన్లో వచ్చారు ఏంటి అనేది ముందుగా చూసుకొని అప్పుడు వీళ్ళు ఈ ప్రొసీజర్కి అంతా వెళ్తారా, లేదు వాళ్ళకి మెడిసిన్తో వాళ్ళని కొన్ని రోజులు ఏమన్నా వాళ్ళని లాక్కొచ్చి ఆ తర్వాత ఈ ప్రొసీజర్కి వెళ్తారా? చూడండి, హార్ట్ అటాక్ ప్రీవియస్గా ఓన్లీ క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్స్లో అంటే మైట్రల్ వాల్వ్ లీక్ అవ్వడం వల్ల మనిషికి ఏమి రావచ్చు, గుండె వీక్ అవ్వచ్చు, మనిషి రిపీటెడ్గా నడుస్తున్నప్పుడు దమ్ము రావడం, పడుకుంటే దమ్ము రావడంలో ప్రజెంట్ అవ్వచ్చు. సో దీన్ని క్రానిక్ ఎంఆర్ అంటారు. క్రానిక్ ఎంఆర్ అంటే కొన్ని నెలల తరబడి ఉన్నదాన్ని. సో వాటిని ఇనిషియల్గా మనం మందులతో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మందులతో కూడా సిమ్టమ్స్ రిపీటెడ్గా దమ్ము ఆయాసం ఉంటే దానికి తప్పుడు ఈ సర్జికల్ ఆప్షన్ ఆర్ టీర్ ఆప్షన్ ఇస్తామండి. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు టైం ఉండకపోవచ్చు, లైక్ మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు అక్యూట్ ఎంఆర్ అంటే అక్యూట్ సివియర్ ఎంఆర్ అంటే హార్ట్ అటాక్తో ఆ వాల్వ్ ఇమీడియట్గా దెబ్బతిని ఆర్ హార్ట్ వీక్ అయ్యి వాల్వ్ లీక్ అవ్వచ్చు. ఇలాంటి టైంలో అకార్డింగ్ టు పేషెంట్కి ఆ టైంలో బీపీ మెయింటైన్ అవ్వకపోవడము, సో ఇవన్నీ జరిగినప్పుడు రీసెంట్గా అక్యూట్ ఎంఆర్స్లో కూడా ఈ టీర్ అనే పద్ధతి ద్వారా కూడా ఆ వాల్వ్స్ని సరిచేసిన కేస్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ టైంలో పేషెంట్ బీపీ మెయింటైన్ అవ్వకపోతే మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్స్ ద్వారా మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేసి అంటే బీపీని స్టెబిలైజ్ చేసి ఈ కవాటాన్ని అమర్చినప్పుడు
పేషెంట్స్ రికవర్ అయిన పేషెంట్స్ చాలా కేస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో అక్యూట్ సిచ్యువేషన్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా తక్కువ కేసెస్ చేస్తున్నారు ఇంతవరకు. బట్ ఇట్స్ జనరలీ ఇట్స్ ఎలెక్టివ్ ప్రొసీజర్ అండి. అంటే క్రానిక్ అంటే కొన్ని నెలల తరబడి జరిగిన ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఎట్ ఆల్. ఓన్లీ ఎమర్జెన్సీ ఎప్పుడవుతుంది, ఎమర్జెన్సీ మేజర్ హార్ట్ అటాక్లో రప్చర్ ఆఫ్ ద మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ రప్చర్ అయినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం ఎమర్జెన్సీగా పేషెంట్ బీపీ మెయింటైన్ చేయనప్పుడు మాత్రమే మనము ఈ టీర్ పద్ధతి ద్వారా చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్రొసీజర్ అంతా కూడా వినటానికి చాలా చిన్నగానే అనిపిస్తున్నా కూడా అంటే ఈ సమస్యతో వచ్చే పేషెంట్స్ ఏ వయసు వాళ్లకు ఇది సజెస్టబుల్ అంటారు? అంటే ఎవరికైనా చేయొచ్చా, లేదు కొంత వయసులో వాళ్ళని మందుల మీద వాళ్ళని లాక్ రావాలి, ఇలా ఏంటి ఏమైనా ఉన్నాయా? యా డెఫినెట్లీ అండి. జనరల్గా యంగ్ పేషెంట్స్ లైక్ లెస్ దెన్ 40 years 50 years ఇది టావీ అయితే కూడా ఇది బయోప్రోస్థెటిక్ వాల్వ్ అండి. సో బయోప్రోస్థెటిక్ వాల్వ్ లైఫ్ జనరల్గా 10 to 15 years మాత్రమే ఉంటుంది. సో తర్వాత మళ్ళీ అదేమన్నా డీజనరేట్ అయి మూసుకుపోయినప్పుడు మళ్ళీ ఇంకో సర్జరీ టావీ కూడా రీడూ టావీ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మనము పేషెంట్ లైఫ్ టైం ఎంతో చూసుకొని పేషెంట్ యొక్క ఏజ్ జనరల్గా యంగ్ పేషెంట్ లైక్ లెస్ దాన్ 50 years అయితే మనము సర్జికల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్గా ఇస్తాం. నా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, లైఫ్ టైం మేనేజ్మెంట్ ఆఫ్ టావీ. సో పేషెంట్ ఇన్స్పైర్డ్ ఆఫ్ 50 years ఉన్నా కూడా నాకు ఫస్ట్ సర్జరీ వద్దు అని అనవచ్చు. అలాంటి పేషెంట్స్ కూడా టావీ ఫస్ట్ చేసి తర్వాత ఏమన్నా మళ్ళీ 15 years తర్వాత మళ్ళీ మూసుకుపోతే మళ్ళీ రీడూ టావీ కూడా చేస్తున్నారు. అదర్వైజ్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండియాలో లెస్ దెన్ 50 years కంటే తక్కువ ఉన్నప్పుడు జనరల్లీ వీఆర్ సజెస్టింగ్ దెమ్ టు హ్యావ్ ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ ఓన్లీ. సో ఓన్లీ హై రిస్క్ పేషెంట్స్కి అండ్ 55 or 60 years దాటిన పేషెంట్స్కి ఎవరైతే పేషెంట్స్ హూ వాంట్ టు విష్ టు హ్యావ్ మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ వాళ్ళకు ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ లైఫ్ టైమ్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ టావీ కూడా ఇంపార్టెంట్. ఒకసారి పెట్టామా అయిపోయిందని కాదు, బట్ ఎందుకంటే దానికి టైం పీరియడ్ ఉంటుంది. వాట్ యూ కాల్ 10 to 15 yearsలో స్లోగా వాల్వ్ మళ్ళీ మూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఎనిమల్ వాల్వ్. సో దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది. అదే మెటాలిక్ ఆర్ మెకానికల్ వాల్వ్స్ అయితేనేమో లైఫ్ టైం ఏమి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి, ఇంతకాలం పనిచేస్తాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. కరెక్ట్. కాకపోతే మెకానికల్ వాల్వ్స్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అది స్టీల్ వాల్వ్ టైటానియం వాల్వ్ కాబట్టి లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ పైన ఉండాల్సి వస్తుంది. అదొక్కటే ఒక డిసడ్వాంటేజ్. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మనము బయోప్రోస్థెటిక్ వాల్వ్కి జంప్ అవుతున్నాం. అంటే ఈ టెక్నాలజీకి యూజ్ చేసుకుని బ్లడ్ థిన్నర్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లడ్ థిన్నర్స్కి దాని యొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ బ్లీడింగ్ రిస్క్ కూడా డిసడ్వాంటేజ్ కూడా, బ్లీడింగ్ ఎక్కడైనా అవ్వచ్చు. సో అండ్ మెటాలిక్ వాల్వ్ పెట్టినప్పుడు ప్రతి పేషెంట్కి మనం ఎంఆర్ఐ స్కాన్ చేయలేము. సో ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఉండడం వల్ల కూడా మనము హార్ట్ టీమ్ మీట్లో ఇవన్నీ డిస్కస్ చేసి ఫ్యామిలీతో కూడా కూర్చొని లైఫ్ టైం మేనేజ్మెంట్ అని మనం డిస్కస్ చేసి వాళ్ళకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు ఇప్పుడు చేయడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎటువంటి లైఫ్ టైం మేనేజ్మెంట్ అన్నీ వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాతే మనము విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్ ఫర్ టావీ ఆర్ టీర్. అంటే వినడానికి ప్రొసీజర్ చేయడానికి చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు ఆ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆ రోజు ఈవినింగ్ కల్లా మీరు డిశ్చార్జ్ చేసేస్తారు, 24 hours మహా అయితే మానిటర్ చేస్తారు, పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాళ్ళు యూజ్ చేయాలి, ఆ మెడిసిన్ అనేది ఎన్ని రోజులు వాడుతూ ఉండాలి వాళ్ళు? ఇందాక మీరు మేనేజ్మెంట్ కోసం అయితే మీరు చెప్పారు. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టావీ పేషెంట్స్కి అయితే మాక్సిమం 6 months మనం బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నామండి. సో దాని తర్వాత ఆల్రెడీ పేషెంట్కి ఏదన్నా ప్రీవియస్గా గుండె జబ్బు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి స్టెంట్స్ కానీ బైపాస్ అయితే ఎలాగో వాళ్ళు లైఫ్ టైమ్ బ్లడ్ థిన్నర్స్ పైన ఉంటారు. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనము 3 to 6 monthsలో వేరే ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే బ్లడ్ థిన్నర్స్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. అదర్వైజ్ సింగిల్ బ్లడ్ థిన్నర్ కూడా లైఫ్ లాంగ్ సజెస్ట్ చేస్తున్నాం ఇఫ్ ద పేషెంట్ ఈస్ డయాబెటిక్ అండ్ కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు. అదే మైట్రల్ వాల్వ్ కూడా సేమ్ పద్ధతిలో మనము యాంటీకోయాగులేషన్ రెజిమెన్ ఇస్తున్నాం. అదర్వైజ్ మేజర్గా మందులు ఎక్కువ వాడాల్సిన అవసరం అయితే తక్కువ. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తాం కాబట్టి ఇంకా వేరే మందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎలాగైతే నొప్పి రాకుండా ఆయాసం రాకుండా అప్పటికే చాలా మందులు వాడుంటారు. సో ఆ మందులు అనేది ఇంకా తక్కువ అవుతాయి ఈ సర్జరీ ద్వారా. సో దట్ ఆ పేషెంట్కి పిల్ బర్డెన్ తగ్గుతుంది. ఓకే, అంటే ఈ టీర్ విధానం చేసిన తర్వాత ఆ పేషెంట్ రికవరీ గురించి ఒకసారి చెప్పండి. సో జనరల్గా మనకు ఆన్ టేబులే రిజల్ట్ బాగా వచ్చిందా లేదా అనేది డిసైడ్ అయిపోతుందండి. ఇఫ్ ద రిజల్ట్ ఈస్ వెరీ గుడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
within 24 to 48 hours we can discharge the patient. So most of the times already recently మనం వర్క్షాప్ కూడా కండక్ట్ చేసాము మెడికోవర్ హాస్పిటల్లో. దాంట్లో ఆల్మోస్ట్ 3 to 4 కేసెస్ ఒకటే రోజు చేసాము. ఆల్ ద పేషెంట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే ఇంతకుముందు రిపీటెడ్గా దమ్ము ఆయాసంతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు ఆయాసము దమ్ము లేకుండా కూడా దే ఆర్ ఏబుల్ టు వాక్ 1 to 2 kilometers. సో వాళ్ళ హార్ట్ యొక్క పనితీరు ఇంప్రూవ్ అయింది, దమ్ము వచ్చే శాతం తగ్గింది, అండ్ దే ఆర్ ఏబుల్ టు డూ దేర్ రొటీన్ యాక్టివిటీస్. ఓకే, కోత లేకుండా గుండె కవాటాల సర్జరీ ఏ విధంగా చేస్తారన్న ప్రొసీజర్ని మనం తెలుసుకుంటున్నాం. నాతో ఉన్నారు డాక్టర్ దామోదర్ రెడ్డి గారు. డాక్టర్ గారితో మాట్లాడి మీకు గుండెకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఈ టీర్ విధానం కానీ తావి చేసిన తర్వాత ఏ విధంగా మార్పులు చేసుకోవాలంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చెప్తున్నాను కదా, ఓన్లీ బ్లడ్ థిన్నర్స్ ఒకటే వాడాల్సి ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ 1 month or 2 monthsలో దే కెన్ రెజ్యూమ్ ఆల్ దర్ యాక్టివిటీస్ అన్లెస్ దే ఆర్ ఫిజికల్లీ అన్ఫిట్. ఫిజికల్గా అయితే అన్ని పనులు అన్నీ చేసుకోవచ్చు అండి, రొటీన్ వాళ్ళ పనులు చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ వర్కింగ్ లైక్ ఇఫ్ దే వాంట్ టు ఆర్ దే ఆర్ డూయింగ్ ఏ జాబ్ అన్ని సరిగా చేయొచ్చు. బట్ ఓవర్ ఫిజికల్ యాక్టివిటీ జనరల్గా మనం రికమెండ్ చేయము. బట్ దే రొటీన్గా ఏదైతే వాళ్ళు పనితీరు ఏదైతే ప్రీవియస్గా జాబ్ చేస్తున్నారో ఏదైనా అవన్నీ ప్రాపర్గా లైఫ్ స్టైల్గా ఏదైతే జాబ్స్ కానీ మీ రికమెండ్ టు గో హెడ్ టు డూ దేర్ జాబ్స్. అంటే ఎటువంటి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటారా? యా, డెఫినెట్లీ డ్రైవింగ్ కూడా చేసేవాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు, బట్ నాట్ హెవీ డ్రైవింగ్ ఆర్ మధ్యలో బ్రేక్స్ తీసుకొని చేయొచ్చు. బికాస్ ఫిజికల్గా ఓవర్ డూ యాక్టివిటీస్ ఏది కూడా చేయకూడదు. అదర్వైజ్ దే కెన్ డూ రొటీన్ యాక్టివిటీస్. ఎందుకంటే వాటి ద్వారా మనకు ఆల్రెడీ మన జబ్బుని ట్రీట్ చేస్తాము. ఓన్లీ థింగ్ ఈజ్ ఫాలో అప్. ఎవ్రీ ఇనిషియల్గా 2 weeks, తర్వాత 1 month, తర్వాత ఎవ్రీ 6 months ఫాలో అప్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు. సో ఆ ఫాలో అప్ పీరియడ్లో మనకు మళ్ళీ ఆ కవాటంలో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఐడెంటిఫై చేయొచ్చు. అదర్వైజ్ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా ఏమైనా మళ్ళీ రావచ్చు. ఐ మీన్ దమ్ము కానీ ఆయాసం కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా వచ్చి కలవమని చెప్తాం. బట్ వైల్ రెస్యూమింగ్ దేర్ రొటీన్ యాక్టివిటీస్. ఓకే, నిద్ర అనేది సరిగ్గా ఉండకపోతే అనేక జబ్బులకు దారితీస్తుందని చెప్పేసి మనం అనేక సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ గుండెకు సంబంధించి సర్జరీ తర్వాత కానీ బిఫోర్ కానీ ఆ స్లీప్ వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేయాలి జనరల్గా? జనరల్గా స్లీప్ అనేది మన రొటీన్ సర్కాడియన్ రిథంలో ఒక భాగము. మంచి పుట్టుక నుంచి చావు వరకు స్లీప్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ సైకిల్. సో స్లీప్ అనేది ఎలాగైతే మంచి ఆరోగ్యానికి మంచిదో అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ప్రాపర్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమమ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ టు మెయింటైన్ హెల్తీ హార్ట్. సో ఎప్పుడైతే మనం ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కానీ నిద్రలేమి ఉండడము, అదర్వైజ్ ఇప్పుడు చాలామంది ఐటీ ప్రొఫెషనల్ నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. సో వాటితో ఏమవుతుందంటే మన సర్కాడియన్ రిథం దెబ్బతినొచ్చు. సో దానివల్ల ఏంటి, మన బాడీలో గుండెని కంట్రోల్ చేసే 2 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఉంటాయి. అదే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈ నిద్ర లేకపోవడం వల్ల ఈ సింపథెటిక్ యాక్టివిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా గుండె మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎలాగంటే స్ట్రెస్ పెరిగిపోయి హార్ట్ రేట్ ఎక్కువగా ఉండడము, బాడీలో అడ్రెనలిక్ సర్జ్ అంటే క్యాటకోలమైన్స్ ఇవన్నీ ఎక్కువ రిలీజ్ అవ్వడం, వీటి వల్ల గుండెలోని కవాటాలలో కానీ గుండెలోని రక్తనాళాలలో కానీ చిన్న చిన్న ప్లాక్స్ ఉంటాయి, అవి రప్చర్ అయ్యి హార్ట్ అటాక్కి దారి తీయొచ్చు. అలాగే రొటీన్ హెల్త్ కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే స్లీప్ యాప్నియా. రొటీన్ నిద్రతో పాటు చాలామందికి స్లీప్ యాప్నియా అనే ఒక జబ్బు ఉండొచ్చు. సో స్లీప్ యాప్నియా అంటే గురక జబ్బు. సో చాలామంది గురక ఉన్న ప్రతి పేషెంట్కి స్లీప్ యాప్నియా ఉండాల్సిన అవసరం లేదండి. సో ఎవరికైతే నిద్రలేమి అంటే రాత్రి పడుకున్నప్పుడు సడన్గా 2-3 hours తర్వాత ఆర్ వితిన్ 1 hourలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది మెలకు వస్తుందో వాళ్ళకు జనరల్గా శ్వాసకోశ చాలా వీక్గా ఉంటుంది. నిద్రపోయినప్పుడు మజిల్స్ అన్నీ జనరల్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ స్టిఫ్నెస్ సో దట్ మన బ్రీతింగ్ ప్యాటర్న్ ఉండాలి. సో ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో ఏమవుతుంది, ఈ రెస్పిరేటరీ మజిల్స్ కాంప్రమైజ్ అయ్యి దగ్గరికి మూసుకుపోతాయి. అప్పుడు బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం అయ్యి వాళ్ళకు బ్రెయిన్కి ఆక్సిజన్ అందక మధ్యరాత్రి లేస్తూ ఉంటారు. సో ఇలా జరిగినప్పుడు రాత్రి అంతా నిద్ర లేకుండా ఉంటారు వీళ్ళు. సో దానివల్ల ఏమంటే సింపథెటిక్ యాక్టివిటీ పెరిగిపోతుంది. దానివల్ల బీపీ రావచ్చు, ఉబకాయం రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు. సో నిద్రలేమి ఉన్నప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాబ్లం కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గురక కూడా ప్రమాదమే అంటారు? డెఫినెట్లీ గురక కూడా ప్రమాదమే. బట్ ప్రతి గురక మ్యాలిగ్నెంట్ కాదు. ప్రతి గురక పేషెంట్స్కి
స్లీప్ యాప్నియా జబ్బు ఉండాల్సిన అవసరం లేదు. మనము దాన్ని ఎలా నిర్ధారిస్తామంటే పేషెంట్ సిమ్టమ్స్ ఏదైతే నేను చెప్పానో, నిద్ర ఏమైనా అఫెక్ట్ అవుతుందా, డే టైంలో డల్గా ఉంటున్నారా, డే టైంలో నిద్రపోతున్నారా, అంటే నైట్ నిద్ర పట్టకూడదు, ఆటోమేటిక్గా వాళ్ళు డే టైం యాక్టివిటీ డల్గా ఉండడం, యాక్టివిటీస్ చేయకపోవడం. సెకండ్ది స్లీప్ స్టడీ అని ఒక టెస్ట్ ద్వారా మనము పేషెంట్కి ఈ జబ్బు ఉందా లేదా నిర్ధారించాలి. ప్రతి గురక పేషెంట్కి ఖచ్చితంగా ఇఫ్ ఎట్ ఆల్ బీపీ ఉండడమో లేకపోతే గుండె జబ్బు ఏమైనా ఉంటే స్లీప్ టెస్ట్ ద్వారా ఈ ప్రాబ్లం ఉందా లేదా మనము నిర్ధారించాలి. దాని తర్వాత అది ఉన్నట్టయితే కనుక సిప్యాప్ ఆర్ బైప్యాప్ అనే మెషిన్ ఉంటుంది, అది మెషిన్ పెట్టుకొని ఈ స్లీప్ యాప్ని మనం నివారించవచ్చు. అంటే గుండెపోటు సమస్యను నివారించడానికి కొలెస్ట్రాల్ కానీ లేదంటే రక్తపోటును కానీ వీళ్ళు క్రమం తప్పకుండా చూసుకుంటూ ఉండాలంటారా ఒక వయసు వచ్చిన తర్వాత? డెఫినెట్లీ అండి, అందుకనే కార్డియాక్ స్క్రీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రీవియస్గా 40 ఏళ్ళు దాటితేనే హార్ట్ స్క్రీనింగ్స్, హార్ట్ చెకప్స్ సజెస్ట్ చేసేవాళ్ళము. బట్ బికాజ్ ఆఫ్ మన అర్బన్ లైఫ్ స్టైలు, చాలామందికి నిద్ర లేకపోవడము, ఎర్లీ ఏజ్లో బీపీ రావడము, ఎర్లీ ఏజ్లో డయాబెటీస్ రావడము, షుగరు, కొలెస్ట్రాల్, ఉబకాయం ఇవన్నీ ఉండడం వల్ల 25-30 ఇయర్స్కి మనము హెల్త్ చెకప్స్ సజెస్ట్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఇంకోటి ఏంటంటే ఈ సివియర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ద్వారా వాళ్ళకు ఎర్లీ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో అది మనము రెగ్యులర్ చెకప్స్ చేయకపోతే కనుక ఏదో ఒక రోజున హార్ట్ అటాక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లైక్ పారాలసిస్ రావడము జరిగి వీ మే లూజ్ ద పేషెంట్. సో అందుకే హెల్త్ చెకప్స్ మనం అన్నీ ప్రాపర్గా ఇయర్లీ ఒకసారి చేసుకుంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి మనము పేషెంట్ని కాపాడవచ్చు. అంటే గుండెపోటు వచ్చే ముందు ఆ లక్షణం మహిళల్లో పురుషుల్లో ఒకే విధంగా ఉంటుందంటారా, లేదు వాళ్ళలో కాస్త తేడా ఏమైనా ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బోత్ బిహేవ్ ఇన్ ద సేమ్ వే అండి. జెండర్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఎట్లా ఏమి ఉండదండి, ఎందుకంటే అందరికీ సేమ్ రక్తనాళాలు ఉంటాయి. దే ప్రజెంట్ ఇన్ అ సిమిలర్ వే మేజర్ హార్ట్ అటాక్స్. కాకపోతే కొంతమంది ఫీమేల్స్లో ఎటిపికల్ సిమ్టమ్స్ అంటారు. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్ ఉంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ప్రజెంట్ విత్ నేను ముందు చెప్పినట్టుగానే ఛాతి నొప్పి, ఆయాసము, గుండెదడ వీటితో ప్రజెంట్ అవుతారు. అంటే ఇప్పుడు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు గుండెపోటు వస్తుందంటే ఒక అర్థం. ఆ తర్వాత మనం టీనేజ్ పిల్లల్లో కూడా చూసాం. చిన్న పిల్లల్లో 10 సంవత్సరాల కంటే లోపున్న వాళ్ళల్లో కూడా ఈ మధ్య మనం 1-2 కేసులు చూస్తూనే ఉన్నాం. వాళ్ళకు కూడా గుండెపోటు వచ్చింది అని చెప్పేసి అప్పుడు రావటం, కొలాప్స్ అయిపోవడం వెంటనే. ఎందుకంటారు? ఎలాంటి కారణాలు ఉంటాయి? చిన్నపిల్లల్లో గుండెపోటు అనేది చాలా రేర్ అండి. బట్ ఐ విల్ కరెక్ట్ యువర్ క్వశ్చన్. దట్ కుడ్ బి సడన్ కార్డియాక్ అరెస్ట్. సో సడన్ కార్డియాక్ అరెస్ట్కి గుండెపోటు వన్ ఆఫ్ ద రీజన్. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆ టైంలో సర్క్యులేటరీ అరెస్ట్ అవ్వడం, అంటే బీపీ తగ్గిపోయి మనిషి చనిపోవచ్చు. సో ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ కెన్ బి బికాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ కెన్ బి బికాజ్ ఆఫ్ కొర్నరీ కాజెస్ అంటారు, నాన్ కొర్నరీ కాజ్ అంటారు. అంటే హార్ట్ అటాక్ కాకుండా వేరే రీజన్స్ ఉన్నాయి. ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే అరిథ్మియాస్ అంటే అసహజ గుండె వేగంగా కొట్టుకోవడం, లైక్ బ్రాడీ అండ్ టాకీ అరిథ్మియాస్ అంటే గుండె వేగం చాలా ఎక్కువగా అవడం, లేకపోతే గుండె వేగం చాలా తక్కువ అవడంతో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. సో మేబీ చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి ఈ అరిథ్మియాస్ ఉండొచ్చు. అండ్ ఇంకొచ్చి హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటారు. అంటే గుండె యొక్క థిక్నెస్ బాగా ఎక్కువ పెరిగి, అబ్నార్మల్గా థిక్నెస్ పెరిగి దానిలోంచి ఈ అరిథ్మియాస్ అంటే వెంట్రికులర్ టాకికార్డియాస్, ఫిబ్రిలేషన్స్ వచ్చి కూడా దే కెన్ హ్యావ్ సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇంకోటి మన ఈ అరిథ్మియాస్లో కూడా కొన్ని కంజెనిటల్ ఆర్ జెనెటిక్ ఛానలోపతీస్ అంటారు. ఈ ఛానలోపతీస్ అంటే మన జెనెటిక్ ద్వారా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి సడన్గా పేషెంట్కి ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్తో సడన్గా కొలాప్స్ అవ్వచ్చు. దాన్ని చాలామంది అంటే కామన్ మ్యాన్ హార్ట్ అటాక్ అని అనుకుంటుంటారు. అన్లెస్ వి డూ అటాప్సీ అంటే మనము పోస్ట్మార్టం చేయకుండా దాన్ని హార్ట్ అటాక్గా నిర్ధారించలేము. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్ వెళ్ళేసరికి కనుక మనం ఈసీజీ కానీ ఏదైనా తీస్తే డయాగ్నోస్ చేయొచ్చు. అదర్వైజ్ ఇంట్లో కానీ స్లీప్లో కానీ చనిపోయినప్పుడు అన్లెస్ వి డూ అన్ అటాప్సీ అంటే పోస్ట్మార్టం చేయకుండా హార్ట్ అటాక్ అని వీ కెనాట్ ప్రూవ్ ఇట్. సో అందుకనే చిన్నపిల్లల్లో ఇట్స్ వెరీ రేర్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అరిథ్మియాస్, హైపోట్రోపిక్ కార్డియోమైపతీస్ అండ్ డైలేటెడ్ కార్డియోమైపతీస్ అంటే హార్ట్ పుట్టుకతోనే వీక్ ఉండడము, వీటి వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ హార్ట్ అటాక్. బట్ ప్రతి సడన్ కార్డియాక్ అరెస్ట్ హార్ట్ అటాక్ కాదు, ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్లో. సో మనం ఆ డిఫరెన్షియేషన్ మనకు ఉండాలి. సో చాలామంది ప్రతి పేషెంట్ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ప్రతి పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినట్టు కాదండి. సడన్ కొలాప్స్ అయినప్పుడు కొన్నిసార్లు మేజర్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు హార్ట్ అరెస్ట్ అవ్వచ్చు.
అండ్ ఒక్కోసారి ఏంటంటే ఏవైతే నేను బ్రాడీ అరిథమియా స్టాకీ అరిథమియా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్తో కూడా మంచి కొలాప్స్ అవ్వచ్చు. మనం ప్రాపర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడే అది హార్ట్ అటాక్ కాదా లేదా అని మనం నిర్ధారించవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ అటాక్తో ప్రజెంట్ అవుతారు. బట్ హార్ట్ అటాక్ కాకుండా వేరే రీజన్స్ నేను చెప్పాను కదా, ఆ రీజన్స్ కూడా ఉండొచ్చు. అది మనము పరీక్షల ద్వారా నిర్ధారించాలి. ఓకే, వంశపారంపర్యంగా గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు? ఎలాంటి జబ్బులు జెనెటికల్గా మనం చూడొచ్చు? సో జెనెటికల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంజెంటల్ హార్ట్ డిజీజెస్, ఒక్కోసారి ఫ్యామిలీలో కంజెంటల్ హార్ట్ డిసీజెస్ కొంతమందికి రన్ అవుతాయి. అంటే హార్ట్లో హోల్స్ ఉండడము, లేకపోతే కవాటాలు సరిగా డెవలప్ అవ్వకపోవడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ లైక్ సిండ్రోమిక్ ప్రజెంటేషన్ అంటారు. అంటే ఫ్యామిలీలో జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఆ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అవి పాస్ ఆన్ అవుతాయి. సో అది కంజెంటల్ హార్ట్ డిజీజ్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ కామన్ వచ్చేసి హైపోట్రోపిక్ కార్డియోమైపతి చిన్నపిల్లల్లో. సో హైపోట్రోపిక్ కార్డియోమైపతి అంటే మజిల్ థిక్నెస్ పెరిగి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, అది కూడా జెనెటిక్ త్రూ మనకు పాస్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేసియా, లైక్ హార్ట్ వీక్ అవ్వడానికి ప్లస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ డిస్టర్బెన్స్ ఉండడానికి వెరీ కామన్ రీజన్. అండ్ కొన్ని గుండె యొక్క స్టోరేజ్ డిజార్డర్స్ అంటారు. అంటే గుండెలో ప్రోటీన్ డిపాజిషన్ ఇవన్నీ జరిగి కూడా గుండె వీక్ అవ్వచ్చు, గుండెలో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ రావచ్చు. వీటన్నిటికి కూడా జెనెటిక్ ద్వారా రావచ్చు. అండ్ ఇంకొకటి కొర్నరీ ఆర్టరీ డిజీజ్, అంటే ఏదైతే హార్ట్ అటాక్ జబ్బు ఉందో దానికి చాలా వందల రకాల జీన్స్ కారణం ఉండొచ్చు. ప్రతి జీన్ని మనము డిటెక్ట్ చేయలేదు జెనెటిక్ టెస్ట్ ద్వారా. కానీ జనరల్గా లెస్ దాన్ 55 or 60 yearsలో ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉన్నారు అంటే మన పేరెంట్స్ కానీ మన సిబ్లింగ్స్ కానీ హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్లో వచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసి వాళ్ళకు ఎర్లీగా హార్ట్ స్క్రీనింగ్స్ చేస్తే ఫ్యామిలీ రీజన్స్తో హార్ట్ అటాక్ వచ్చిందా అనే జెనెటిక్ రీజన్స్తో వచ్చిందా అని మనం నిర్ధారించవచ్చు. వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. దాన్నే మనము ప్రీమెచ్యూర్ కొర్నరీ ఆర్టరీ డిజీజ్ అంటాం. లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా. అంటే ఎర్లీగా ఏమన్నా వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేయడం, లేకపోతే కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకు హార్ట్ అటాక్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.